బుజ్జి, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? ఏంటన్నయ్యా? ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆ లైన్లో నిలబడి తీసుకోవాలా? అవునన్నయ్యా, అలా తీసుకుంటేనే కదా అమ్మ చేతుల మీదుగా చీర తీసుకోగలను, అమ్మతో కలిసి ఫోటో తీసుకోగలను కదా. ఏం చెయ్యా, అమ్మతో కలిసి ఉన్నట్టు ఫోటో నీ దగ్గర లేదా? లేదన్నయ్యా, ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఇంట్లో నేను చేం తీసుకోకుండా అలాగే బయలుదేరాను. అమ్మ జ్ఞాపకంగా నా దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఈ ఫోటో కానీ నేను తీసి పెట్టుకున్నాననుకో, ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవచ్చు. రోజు లేచి అమ్మని చూసుకుంటాను. అమ్మ మాతో కూడా ఉన్నట్టుంటుంది కదా. సరే బుజ్జి, ఇదే సరైన సందర్భం. వెళ్ళి తీసుకోమ్మా. ఇది కానీ మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ ఇంకోటి దొరకదు. అవునన్నయ్య, అదే నేను అనుకున్నాను. సరేమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అత్తయ్య, మీకేదో కాల్ వచ్చింది. ఎవరు? ఫారిన్ క్లయింట్ ఆఫీస్లో ల్యాండ్ లైన్కి కాల్ చేశారు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్తున్నారు. మీరు వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరికీ నేను ఇస్తాను. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏంటమ్మా జయరాని, చీర తీసుకొని వెళ్ళమ్మా. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు రా. అమ్మా బుజ్జి, ఏడవకమ్మా. లేదన్నయ్య, నేనెంతో ఆశగా అమ్మ దగ్గర నుంచి చీర తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ దొరొచ్చి మొత్తం నాశనం చేశాడు. మనసుకి కష్టంగా ఉందన్నయ్య. ఈ చిన్న సంతోషాన్ని కూడా నాకు దక్కనివ్వలేదు, చూసారా? అమ్మతో కలిసి ఒక ఫోటో దిగి ఇంట్లో తగిలించుకోవాలన్నది నా ఎన్నేళ్ల కలో తెలుసా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. జాన్సమ్మ ఇక్కడే కదమ్మా ఉన్నారు. ఖచ్చితంగా మనకి దీనికంటే మంచి సందర్భమే దొరుకుతుంది. ఖచ్చితంగా ఫోటో తీసుకుందామమ్మా. లేదు బంగారి, నేను అమ్మని కలవకూడదనే కదా నన్ను దూరం పెడుతున్నారు. నాకు దీని మీద నమ్మకమే లేదు. కానీ పర్వాలేదు, నేను ఇంటి నుంచి వచ్చినందుకు అమ్మ పక్కనే నిలబడే అవకాశం దొరికింది కదా. కనీసం ఆ సంతోషమైనా ఉంది. ప్రభు, ఎన్ని పనులుంటే నీ పాటికి అక్కడ నిల్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నావేంటి? పనంతా అయిపోయింది. ఎవరు చెప్పారు? అక్కడ చూడు, స్టేజ్ మీద లైట్స్, స్పీకర్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాటిని ఫిక్స్ చేయొచ్చు కదా. రవి సార్, అంత రెడీయా? ఏమైంది సార్, ఏంటి అదోలా ఉన్నారు? రెడీ, అక్కడ చూస్తేనే తెలియట్లేదా నీకు? మరంతా రెడీ అంటే
స్టేజ్కి జాన్సమ్మని గెస్ట్ని పిలుద్దామా? పిలుద్దాంలే. సరే సార్, మీరు వెళ్ళి అంతా కన్ఫర్మ్ చేసుకోండి. నాకు ఒక చిన్న పనుంది, నేను అది చూసుకొని వచ్చేస్తాను. లోపల ఇరుక్కొని చావే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మన కంపెనీలో లాస్ట్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ కి ఎన్నో మార్పులు చేశాం, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం, బోల్డ్ అని కాంపిటీషన్స్ ని ఫేస్ చేశాం. కానీ ఝాన్సీ ఫుడ్స్ 20% లాభాల్లో నడుస్తోంది. దానంతటికీ కారణం ఝాన్సీ అమ్మ అడ్మినిస్ట్రేషన్, ఇంకా మీ అందరి డెడికేషన్. ఏంటి లాక్ అయిందా? డోర్ ఎలా? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. ఏంటి మీనా? బంగారు ఎక్కడ? మీనా, తన గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తను ఖచ్చితంగా రాదు. నీ చేతులతో నువ్వే ఈ పూజ చేయబోతున్నావు. చెల్లెలకి మాటిచ్చి ఆ మాట ఎన్న కాపాడుకోకుండా ఉంటాడా? నువ్వు ఫంక్షన్ మాత్రం చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. తలుపు ఓపెన్ చేయండి. ఎవరు లాక్ చేసింది? ప్రతి సంవత్సరం బాగా పనిచేసే ఎంప్లాయీస్ కి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా చాలా మందిని ఝాన్సీ అమ్మ కేటగిరీ వైజ్ చూస్ చేశారు. ఇందులో ఎవరికైనా అవార్డు రాలేదు అంటే మీరు బాధపడకండి. అలానే మిగిలిన వాళ్ళు తప్పు పని చేశారని అర్థం కాదు. చేసిన వాళ్ళలో వీరు బెస్ట్గా చేశారని మేము నిర్ణయించాం, అంతే. తర్వాత సంవత్సరం ఆ అవార్డు మీకు కూడా రావచ్చేమో.